హాయ్ అండి. ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ 2026లో ఒక మంచి బిజినెస్ అయితే ఉండాలండి కంపల్సరీ. ఎందుకంటే మనము ఇలా బిజినెస్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ కూడా మనం బిజినెస్ చేసుకుంటూ ఉంటే మన చేతిలో డబ్బులుంటుంది గదా! మన చేతిలో డబ్బులు ఉంటే కదా మనకొచ్చే కాన్ఫిడెన్స్ అంటే మనకు చాలా విలువ ఉంటుంది. అలాగే మనకు చాలా బావుంటుందండి. ఒకసారయితే మీరు ట్రై చేయండి. నేను ఈ వీడియోలో ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న మోస్ట్ 3 బిజినెస్ ఐడియాస్ అయితే అంటే బిజినెస్ లాగా మీరు ఐడియా అయితే ఐడియాస్ అయితే నేను షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు హౌస్ వైఫ్స్‌కు సంబంధించి మోస్ట్‌గా 3 బిజినెస్ ఐడియాస్ అయితే ఇంట్లోనే ఉంటూ చేసుకునేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. ఎప్పుడు కూడా మీరు ఒక బిజినెస్ లాగా ఇంట్లో ఉండి ఏమీ చేయలేదు అనుకుంటే ఈ మూడిట్లో ఏదైనా మీకు సెట్ అవుతుందేమో ఒకసారి ఆలోచించుకొని ఇంకా చాలా అయితే వీడియోస్ అయితే చేశానండి బిజినెస్ ఐడియాస్ గురించి. మీరు ఒకసారి నా ఛానల్‌లోని వీడియోస్ చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏంటి అంటే వాట్సాప్ స్టేటస్ అండి. వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేయడం, అలాగే స్టేటస్‌లో పెట్టుకొని కూడా మై బిజినెస్‌ని మీరు ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీరు బిజినెస్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. గ్రూపుల్లాగా క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లాగా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే స్టేటస్‌లో పెట్టుకొని కూడా మీరు ఈజీగా మీ ఏ బిజినెస్ అయినా అండి. ఏ బిజినెస్ అయినా కూడా మీరు స్ప్రెడ్ చేసుకొని మీరు ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి ఈ ఐడియా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది గదా! ఇక ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి స్నాక్స్ అండి. అలాగే స్నాక్స్ ఇప్పుడు చాలామంది హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరు హెల్తీ వేలో అంటే రాగి పిండి, మైదా అలాగే చక్కెర వాడకుండా మీరు బెల్లం అంటే హెల్త్‌కి మంచిగా హెల్తీగా ఉండే విధంగా పాత పద్ధతులలో మీరు ఓన్‌గా ఇలా చేసినారనుకోండి. స్నాక్స్, హోమ్‌మేడ్ పికిల్స్ కూడా ఉంటాయి కదా! అలాగే శారీసు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి కూడా మీరు ఈజీగా ఇంట్లోనే ఉంటూ చేయొచ్చండి ఇవన్నీ. ఇలా వాట్సాప్ స్టేటస్‌లో గ్రూప్‌లాగా క్రియేట్ చేసుకొని కూడా అందరికీ తెలుస్తుంది కాబట్టి, ఇలా స్టేటస్‌లో పెట్టుకొని కూడా ఎప్పుడూ కూడా మీరు చేసే బిజినెస్‌కు ఫస్టు హెల్తీ అంటే హెల్త్ గురించి అయితే గనుక మంచి హెల్తీ ఫుడ్డు, హెల్త్ గురించి హెల్తీగా చూసుకునే విధంగా అయితే చూసుకోవాలి. అలాగే ఫస్ట్ బిజినెస్‌కొచ్చేసి ఎప్పుడైనా కూడా మనకు మంచి ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే క్వాలిటీ ఫస్ట్ ఇంపార్టెంటు. క్వాలిటీ ఉంటే మీరు ఎంత రేటు పెట్టినా కూడా ఈజీగా కొంటారు. క్వాలిటీలో ఎక్కడ కూడా మీరు క్వాలిటీని మిస్ చేయొద్దండి. క్వాలిటీ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు సేల్స్ అనేది మంచిగా జరుగుతాయి. ఇక శారీస్ అలాగే హోమ్‌మేడ్ పికిల్స్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! ఇక శారీస్ అలాగే బ్యూటీ గురించి కూడా చాలా ఉన్నాయి. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు ఓన్‌గా కూడా చేసి ఇలా రీసేల్ అయితే చేయొచ్చండి. ఇక ఫస్ట్‌దైతే ఇది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బేస్డ్ కిచెన్ అండి. ఇది మనకు ఇంట్లో ఉండి చేసుకోవచ్చండి. చాలా తక్కువ అమౌంట్‌తోనే మీరు చాలా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎలా అంటే మీరు ఇంట్లోనే ఒక కిచెన్‌లోనే మీరు సెటప్ చేసేసుకొని పెట్టేసుకోండి. లేకపోతే మీకు బాల్కనీ అలా ఉంది కదా! చిన్న కిచెన్‌లాగా ఒక గ్యాస్ స్టవ్ అలా పెట్టేసుకొని మీకు ఇప్పుడు యాప్స్ ఉన్నాయి గదా! జొమాటో అట్లా వాటిలలో కూడా మీరు లింక్ అంటే దాంట్లో మీరు సబ్స్క్రైబ్ లాగా చూసుకొని దాంట్లో నుంచి మీరు ఈజీగా మీరు ఇంట్లో నుంచి కుక్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వెంబటనే చేయడానికి ఉంటుంది కదా! ఇలా కూడా చేసుకొని మీరు ఈజీగా డెలివరీ కూడా ఇవ్వచ్చండి. ఇక చుట్టుపక్కల మీకు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మార్నింగే లేసి వెళ్లి అంటే మార్నింగు హడావిడిలో వండడం, తినడం అవన్నీ ఉండదు కదా వాళ్ళకు. అలాంటి టైంలో మీరు అదే మీకు బిజినెస్ లాగా యూజ్ చేసుకోవాలండి. మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు బ్రేక్‌ఫాస్ట్, టిఫిన్ హెల్తీగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు అందరూ హెల్త్‌కి సంబంధించి చూసుకుంటున్నారు కాబట్టి, హెల్తీ వేలో అలాగే మధ్యాహ్నం బాక్స్‌లకు కూడా మీరు పంపించేయండి. టయానికి మీరు అంటే ఇప్పుడు ఓలాలో అట్లా బైక్స్ కూడా బుక్ చేసుకొని కూడా పంపించుకుంటూ ఉంటారు కదా! అలా కూడా పంపించుకోండి. మంచి హెల్తీ ఫుడ్ మీరు కుక్ చేస్తే ఈజీగా మీరు మనీని పెట్టి మీరు అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తదని చెప్పను కానీ వస్తుందండి. డబ్బులైతే మంచిగానే వస్తుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువగా ఇప్పుడు మిల్లెట్స్ మనకెక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఈ మిల్లెట్స్‌కి సంబంధించినటివి ఎక్కువగా ఐటెమ్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగా క్లిక్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్ అంటే ఇది కొద్దిగా అంటే ఇంట్లోనే ఉండి చేయొచ్చు కానీ చాలా ఓపిక ఉండాలి. అలాగే మీకు మీ దగ్గర మంచి కంటెంట్ అనేది ఉండాలి. మీరు ఏం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇదే కుకింగ్‌ను కూడా మీరు యూట్యూబ్‌లో వీడియో విధంగా చేసి కూడా చేయొచ్చు. మీరు ఏ బిజినెస్ చేసినా అంటే మీకు ఏది చేసినా దాన్ని మీరు యూట్యూబ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. కానీ ఓపిక ఉండాలి దీంట్లో. ఇవి పెడతానే మీకు కొద్దిగానే అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మీరు రూ. 100 పెడితే మీకు కనీసం మీకు ఒక రూ. 50 ఎక్స్‌ట్రా కంపల్సరీ అయితే వస్తుంది. కానీ ఇది అలా కాదండి. దీనికి మీరు ఎక్కడా కూడా ఒక రూపాయి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు.
మీ దగ్గర ఉన్న ఫోన్‌తోనే ఈజీగా వీడియోని అయితే క్రియేట్ చేసి మీరు కొద్దిగా టైం అనేది పెట్టాల్సి ఉంటుంది. ఇక మీ దగ్గర ఉన్న కంటెంట్‌తో మీరు చాలా మంచిగా చేస్తే గన ఒక 1 ఇయర్ లోపు మీకు అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 1 మంత్‌కు మానిటైజేషన్ అయిపోయినాక మీకు డబ్బులైతే వస్తుందండి. దీంట్లో ఎలాంటి కంటెంట్ అయినా పెట్టొచ్చు. ఎక్కువగా అయితే గన మనీ సేవింగ్, అలాగే కుకింగ్, హోమ్ ఆర్గనైజేషన్, పేరెంటింగ్, డైలీ వ్లాగ్స్ అలా ఏదైనా కానివ్వండి. దీని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ ఓపిక ఉండాలండి. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఈ బిజినెస్ చేస్తూ ఉంటాం. అలాగే టైలరింగ్ చేయొచ్చు. ఇంకా మీరు ఓన్‌గా థ్రెడ్ బ్యాంగిల్స్ లాంటివి చేయొచ్చండి. నేను 3 అన్నాను గానీ ఇంకా మీకు ఒక ఐడియా రావాలి కదా! థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. అలాగే జ్యువెలరీ కూడా చేస్తున్నారు. జ్యువెలరీ కూడా అమ్మొచ్చండి. ఇలా ఏవైనా కానియండి మెయిన్ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా స్టేటస్‌లో పెట్టుకోమని చెప్పండి. అలాగే గ్రూపులు క్రియేట్ చేసుకొని గ్రూప్‌లలో కూడా షేర్ చేసుకోండి. అలా అయితే మీకు బాగా బిజినెస్ అయితే అవుతుందండి. తక్కువ అమౌంట్‌తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉండాము. మేము హౌస్ వైఫ్స్ కదా! ఇంట్లోనే ఉండాము. ఏం చేస్తాంలే మనీ మనకు ఇంట్లోనే టైం ఉంటుంది. ఆ టైంని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటామండి. టైం ఇప్పుడు 24 గంటలు ఉంటుంది ఎవరికైనా కూడా. ఈ 24 గంటలలోంచి మనము మన పనులన్నీ పోను మనకు ఒక 2 గంటలైనా ఖాళీ ఉండమండి. చెప్పండి ఎవ్వరైనా కానీ ఒక 2 గంటలు కంపల్సరీ టైం అయితే ఉంటుందండి. కనీసం గంట కూడా ఉండకుండా ఎవరు ఉండరు. అంత బిజీగా ఇప్పుడు ఏం లేవు. ఒకప్పుడు అంటే పనులు ఎక్కువగా ఉండేదండి. అంటే అన్నీ రుబ్బు రోలల్లో అలా మనకు పనులు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్నీ మిషన్‌లు వచ్చినాయి కదా! కనీసం ఒక గంట అయితే ఎవరికైనా ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందండి ఒక గంట టైం అనేది మనకు. ఆ గంటలోనే మీకు నచ్చినది మీరు చేసుకోండి. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఈజీగా నేర్చుకోవచ్చు. పెయింటింగ్ కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! వాళ్ళు ఇచ్చిన డ్రెస్ మీద వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి కూడా ఇవ్వచ్చు. అలా కూడా మస్తుగా డబ్బులనేవి సంపాదించుకోవచ్చండి. ఇప్పుడు మీకు నెలకు రూ. 1000 సంపాదించండి చాలు. ఇంట్లోనే ఉండి కూడా. మీకు తక్కువనే అనుకోవచ్చు అమౌంట్. కానీ రూ. 1000 కూడా మనం ఏమీ సంపాదించకుండా ఉండేదానికి రూ. 1000 సంపాదించడానికి చాలా తేడా ఉంటుంది కదా! కాబట్టి మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటూ మీరు ఓన్‌గానే మీరు బిజినెస్ లాగా చేసుకొని ఇలా డబ్బులైతే సంపాదించుకోండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు లేడీస్ ఉంటారు కదా! గ్రూప్‌గా ఇంట్లోనే అంటే మీకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా! వాళ్ళలో నుంచి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. చెప్పి మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్రూప్‌గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. చాలా బాగా అయితే క్లిక్ అవుతుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.